అందరికీ నమస్కారం అండి. నాదేం లేదండి. నాకు 'మత్తు సినిమా చేసినప్పుడు నేను అది నా మొదటి సినిమా. నా డెబ్యూ అది. నాది, తమ్ముడిది ఇద్దరిది కూడా ఒకే సినిమాతో డెబ్యూ చేసాం. ఆ సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఇంకా అంటే ఆ ఎక్సైట్‌మెంట్ గానీ, ఆ ఎనర్జీ గానీ, దట్ ఫీలింగ్ వెన్ ఒక ఇది ఇప్పుడు జనాలు చూసినప్పుడు ఇది ఎలా ఎంజాయ్ చేస్తారు? ఈ సీన్‌కి ఎలా రియాక్ట్ అవుతారు? ఇదెలా చూస్తారు? అని మేమేదైతే ప్రతీదీ ఉత్సాహంగా చేసామో, సేమ్ అదే 5 ఇయర్స్ తర్వాత దీన్ని పనిచేస్తుంటే ఎగ్జాక్ట్ సేమ్ ఎక్స్‌పీరియన్స్ రీక్రియేట్ అయిందండి. సో, బికాజ్ సేమ్ టీమ్‌తో పనిచేయడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఈ సినిమాకి పనిచేయడం వల్ల అవ్వచ్చు, ఆ క్యారెక్టర్స్ గానీ, స్టైల్ ఆఫ్ టేకింగ్ గానీ, ఇలాంటి సినిమాలు అంటే మేకింగ్ వైస్ గానీ, ట్రీట్మెంట్ వైస్ గానీ ఇలాంటి సినిమాలు ఎక్కువ చూడం. అంటే ఎగ్జాక్ట్‌గా ఈ స్టైల్ ఆఫ్ టేకింగ్ అంటే ఇదిచ్చే ఎక్స్‌పీరియన్స్ గానీ. సో, 5 ఇయర్స్ తర్వాత సేమ్ అదే ఫీలింగ్ మళ్ళీ రిపీట్ అవ్వడం మాకు చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. అండ్ ఒకటే చెప్తానండి. ఫస్ట్ పార్ట్‌కి మీ అందరికీ తెలుసు థియేటర్స్‌లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఓటీటీలో వచ్చినప్పుడు అండ్ ఇఫ్ నాట్ మోర్ అంటే అంతే రెస్పాన్స్ వచ్చింది ఓటీటీలో కూడా. బికాజ్ చాలామంది థియేటర్‌లో మిస్ అయినోళ్ళు ఓటీటీలో చూసారు. చూసి అరే! థియేటర్‌లో చూసుండుంటే ఇంకా బాగుండేది కదా! ఇలాంటి సినిమా అసలు గ్యాంగ్‌తో కలిసి చూడాలి కదా! ఇలాంటి సినిమా అని చాలామంది ఫీల్ అయ్యారు. అండ్ ఇఫ్ నాట్ మోర్ ఎక్కువ మంది అక్కడ చూసారు. సో, ఇప్పుడు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడు సీక్వెల్ కాబట్టి ఇప్పుడు ఓటీటీలో చూసినోళ్ళు, థియేటర్స్‌లో ఎంజాయ్ చేసినోళ్ళు మళ్ళీ అందరూ కూడా థియేటర్స్‌కొచ్చే చూస్తారు. ఎందుకంటే ఇది థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. అండ్ వీఆర్ వెరీ, 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 వెరీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సెప్టెంబర్ 13థ్. సెప్టెంబర్ 13థ్ అందరూ థియేటర్స్‌కి వచ్చేసేయండి. థియేటర్‌లో మొత్తం ఇంక సినిమా అంతా ఇదే సౌండ్ చేద్దాం. థ్యాంక్ యూ.